కుంభరాశి వారికి ఏప్రిల్ 8, 9, 10 ఈ తారీఖులలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వలన కుంభరాశి వారికి అనుకూలంగా మారబోతుంది అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నామండి. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక కుంభరాశి వారి మనస్తత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు చాలా ధైర్యవంతులని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఒక పనిని వీరు మొదలు పెడితే కనుక ఆ పనిని పూర్తి చేసేంత వరకు వీరు ఎట్టి పరిస్థితిలో ఆపవేరనమాట. అంత మొండిగా ఆ పనిని పూర్తి చేస్తారు. ఇక ఏ కష్టం వచ్చినా సరే అంటే మేము ముందడుగు వేస్తాము, మేము ఏ కష్టం ఉన్నా సరే ఇట్లే జయించగలుగుతాము అని ప్రతి పనిలోనూ వీరు ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ కుంభరాశి వారు చాలా అంటే ఎవరైనా కానీ బాధపడుతుంటే అసలు చూడలేరు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు. ఇంకా ఎప్పుడైనా సరే వీరు ఎవరితోనైనా గొడవ పడితే మాత్రం ముందు ఎదుటి వాళ్ళే క్షమాపణ చెప్పాలి అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని కూడా వీరు నింపుకొని ఉంటారనమాట. అంటే ముందు వాళ్ళే మమ్మల్ని క్షమించమని వేడుకోవాలి అనేటువంటి ధోరణిని అలవరుచుకొని ఉంటారు. తప్పకుండా మీరు ఈ శుభవార్తలను వినే తీరుతారండి. ఎప్పుడైనా సరే అంటే కుంభరాశి వారు ఎంత మొండి స్వభావం కలిగినటువంటి వారైనా సరే ఎదుటివారు బాధపడుతుంటే చూడలేరు. ఇక చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి. మిగతా రాశులతో పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా స్పెషల్ అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు కాబట్టి వారు ఏది పట్టుకున్నా కూడా వారికి పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఇంకా ఏది పనిని చేసినా 100% సక్సెస్ఫుల్గా అనుకున్న పనిలోనే తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తారండి. అంతటి మెమొరీ పవర్ కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు. అంత టాలెంట్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఏదైనా సరే ఒకటి కొత్త రకంగా కొత్తగా ఆలోచించుకునే క్రియేటివిటీని కూడా ఐడియాని కూడా వీళ్ళు తప్పకుండా కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారికి ఎవరికైతే వివాహం చేసుకుంటారో అంటే కుంభరాశి వారిని, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క అదృష్టం అనేది ఇక మిగతా రాశి వారు ఎవరైతే అంటే వృషభ రాశి కావచ్చు, మేషరాశి, ఇలా తులారాశి వారు వీరిని కావచ్చు, ఇంకా కన్యారాశి వారు, లేకపోతే మరే ఇతర రాశుల వారైనా ఎవరు వివాహం చేసుకున్నా కూడా ఈ కుంభరాశి వారి యొక్క అదృష్టం అనేది వారికి కూడా దక్కుతుందన్నమాట. ఇక కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి. వారి కళ్ళు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా కుంభరాశి వారి యొక్క కళ్ళు చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు వారి యొక్క మోము అనేది కూడా అంటే చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. ఇంకా ఆకర్షించేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటారనమాట. రంగు రూపు అంతా కూడా వారిని ఎదుటి వారిని ఆకర్షించేలాగా, ఇంకా ఇట్టే మాట్లాడి వారిని ఎదుటి వారిని పడగొట్టేలాగా ఉంటారనమాట. వశపరుచుకునేటువంటి శక్తి అనేది కుంభరాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా తెలివితేటలతో తక్కువ అంచనా వేసుకుంటే మాత్రం చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు అనమాట. అంటే చాలా తెలివైన వారు, సైలెంట్గా ఉంటారు కానీ వారికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు విలువ దక్కుతుంది అనేటువంటి అన్నీ కూడా కుంభరాశి వారు ఎప్పుడు కూడా అలవరుచుకొని ఉంటారన్నమాట. ఏది రాంగో ఏది రైటు అని ప్రతీది కూడా కనిపెట్టుకొని ఉంటారు. వారికి నచ్చినదే చేస్తారు, వారు మెచ్చినదే చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే విద్యలో కానీ ఇంకా ఏదైనా కానీ మనం ఏ రంగంలోనైనా కానీ వీరు ఒక్కసారి అంటే వింటే వెంటనే పట్టేసి అంత శక్తి వీరి దగ్గర ఉంటుందన్నమాట. ఈ కుంభరాశి వారికి ఇంత మంచి టాలెంట్ కలిగి ఉంటారు. ఇంకా వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఎదుటివారు ఆపదలో ఉంటే, కష్టంలో ఉంటే మాత్రం వీరు అసలు చూడలేరనమాట. అంటే వారి కష్టం తీర్చడం కోసం వీరికి చేతనంత సహాయం ఏదైనా కానీ చేయాలి. వీరి దగ్గరికి వచ్చి ఎవరికైనా హెల్ప్ చేసి చెప్పి అడిగితే చాలండి, ఇంకా వెంటనే హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి దగ్గర లేకపోయినా ధనాన్ని మరీ అప్పుగా తెచ్చి వారికి హెల్ప్ చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ అతి మంచితనం అనే ముసుగులో అంటే అతి మంచితనం వీరికి ఎప్పటికీ కూడా చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం అనేది వీళ్ళు ఎక్కువగా అలవరుచుకొని ఉంటారు. కాబట్టి కుంభరాశి వారికి ప్రతి దాంట్లో కూడా చాలా బోల్తా పడుతుంటారని చెప్పుకోవచ్చు అనమాట.
ఉండాలి కానీ మంచితనం, అతి మంచితనం అనేది ఉండకూడదు. ఇంకా కోపం అనేది కూడా చాలా ఎక్కువండి వీళ్ళకు. ఎక్కువగా వీరి పైన నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అబ్బో! వీరు ఇంత అందంగా ఉన్నారు, ఇంత పొడవున్నారు, వీరికింత ఆస్తుంది, ఇలాంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు, వీరికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది బంధువులున్నారు, వీరికి ఇంత ఆస్తి, చాలా సంతోషంగా ఉన్నారు, వీరికి ఏ బాధలు లేవని వీళ్ళని ఎప్పుడైతే సరే అనుకుంటారో వెంటనే నరదిష్టి అనేది తగులుతుంది. కాబట్టి నరదిష్టికి మీకు చెప్పాను, ఎర్ర నీళ్ళతో కానీ, ఉప్పు, ఆవాలతో కానీ దిష్టి అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా మానసిక సమస్యలు, తలనొప్పులు, మైగ్రేన్ హెడ్‌ఏక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా నరదిష్టి తగలడం వలనే వస్తూ ఉంటాయి. కాబట్టి వీరికి ఏదైనా నష్టాన్ని కలిగిస్తే కనుక అస్సలు ఊరుకోరనమాట. అంటే ఆ తప్పుని నిలదీసి మరీ అడుగుతారు. నాకు ఎందుకు చేశావు? ఇలా ఎందుకు ఇబ్బంది పెట్టావని చెప్పి ధైర్యంగా చెప్పి అడుగుతారనమాట. ఎవ్వరికి భయపడరు. ఎంత ధైర్యం ఉన్నా కానీ అంతే పిరికితనం ఉందని కూడా చెప్పుకోవచ్చనమాట. ఇలా ఎందుకంటున్నానంటే ప్రతి చిన్న విషయానికి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే అది ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, అసలు మనకు అది అవుతుందా, పని జరుగుతుందా లేదా అని ఎక్కువ పిరికితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఆ పిరికితనాన్ని మాత్రం బయటికి మాత్రం ప్రదర్శించరు. అది వీరికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా ఈ దైవారాధన అంటే మీకు ఏ దైవారాధన మీకు చాలా ముఖ్యమంటే మీ దిష్టి దోషాలన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దిష్టి దోషాలను తొలగించే శక్తి ఉప్పు, ఆవాలకు ఉంటుంది. కాబట్టి మీకు ఎర్ర నీళ్ళు అనేది మీరు ఆ దిష్టి దోషాలనన్నీ తొలగించేసుకొని శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడము కానీ, ఇంకా సోమవారం రోజు శివాలయానికి వెళ్ళడం కానీ, మంగళవారం రోజు మీకు దగ్గరలో ఉన్న అమ్మవారికి వెళ్ళడం కానీ, టెంపుల్కి వెళ్ళడం కానీ చేస్తూ ఉండండి. ఇంకా మనం మంగళవారం కానీ, బుధవారం కానీ ఇలా గుడికి వెళ్తూ ఉంటాం కదా, తప్పకుండా మీరు నేతితో దీపాన్ని వెలిగించరండి. రావి చెట్టు ఉంటే కనుక నేతితో పెట్టిన దీపాన్ని వెలిగించినట్లయితే రావి చెట్టు దగ్గర చాలా అంటే చాలా మంచి జరుగుతుందని, మీకు భగవంతుని ఆశీర్వాదం మీకు తప్పకుండా తోడుంటుందన్నమాట. మనం రేపు అంటే మీరు ఇప్పుడు దత్తాత్రేయ గుడికి కానీ, ఇంకా చాలా మనకు దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి కానీ ఇలా ఉంటాయి కదా గుళ్ళు, అలా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టు అనేది ప్రతి గుడిలో ఉంటుందండి. ఒకవేళ లేకపోతే రావి చెట్టు ఉన్న గుడికి వెళ్ళి మీరు గుడిలో ఖచ్చితంగా రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు దగ్గర నేతితో ఒక దీపాన్ని వెలిగించరండి. తప్పకుండా మీకు నరదిష్టి ఏవైనా ఉన్నా కూడా మీకు అంతా తొలగిపోయి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇక కుంభరాశి వారు నలుగురితో కలిసి ఉంటే నలుగురితో కలుస్తారు, కానీ ఇండిపెండెంట్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి, మేము ఇలా ఇంటిని నిర్మించుకోవాలి, లేకపోతే అంటే అనుకూలంగా ఉన్నదైనా కానీ ఆలోచిస్తూ ఉంటారనమాట. సో మీకు గృహ నిర్మాణం అంటే గృహప్రవేశం చేసుకునేటువంటి అదృష్టం కూడా మీకు రేపటి రోజున మీరు అంటే పునాది అవ్వడానికి మీకు మొదటి అడుగు వేయడానికి మీకు శుభవార్త అనేది తప్పకుండా వింటారండి. ఇంకా సంతాన పరంగా మీకు ఏదైతే ఆశిస్తున్నారో, మీరు ఏదైతే ఇప్పటివరకు మాకు లేదని బాధపడుతున్నారో, మీకు సంతానం అంటే మంచిగా బిడ్డలు చదువుకోవాలని, పిల్లలందరూ మంచి మార్కులతో పాస్ కావాలని ఎదురు చూస్తూ ఉంటారు కదా, వారు కూడా తప్పకుండా కుంభరాశి వారిలో ఉన్నటువంటి వారు 10th ఎగ్జామ్స్ రాసే పిల్లలు కానీ, ఎవరికైనా కానీ ఇంటర్ ఎగ్జామ్స్ పిల్లలు కానీ, ఇంకా నీట్ కానీ ఇలా రాస్తూ ఉంటారు కదా, వారికి మంచి ర్యాంకుతో పాస్ అవుతారనమాట. భయం అనేది చాలామందికి వెంటాడుతూ ఉంటుంది కదా, ఊహించినటువంటి శుభవార్తలు తప్పకుండా మీరు వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఎవరికైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి ప్రమోషన్స్లో మంచి ప్రమోషన్ కోసం తప్పకుండా మీరు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, అది కూడా మీకు ఆ ఆశ కూడా నెరవేరుతుందన్నమాట. ఇంకా చాలామంది ఎన్నో రకాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఎప్పటి నుంచో గోల్డ్ అనేది తెచ్చుకోవాలి, మా ఇంట్లో డబ్బు అనేది ఎక్కువ నిలబడడం లేదు, మేము గోల్డ్ అయినా తీసుకుంటే అదే రూపంలో ఉంటుంది అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా గోల్డ్ కొనుక్కునే అవకాశం కూడా రేపు మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజుల్లో తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి రోజుగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ ఆశ అనేది నెరవేరుతుందన్నమాట. ఇంకా ఎవరికైనా కానీ మీరు బాకీ ఇచ్చింటారు కదా, ఆ బాకీ వసూలు అవుతాయన్నమాట. మీరు అడగకపోయినా వారే మీ దగ్గరకు వచ్చి తప్పకుండా మీకు ఆ బాకీని చెల్లించడానికి వారు ముందడుగుగా అంటే మిమ్మల్ని అప్రోచ్ అంటే మిమ్మల్ని కలిసి తప్పకుండా మీ బాకీని మీకు తిరిగి ఇచ్చేస్తారనమాట. అప్పుడు మీకు మంచిగా రిలాక్సేషన్ కూడా పొందుతారు. వృత్తిపరంగా ఆదాయం అనేది కూడా చాలా బాగుందండి. విద్యార్థులకు కూడా చాలా బాగుందనమాట. ఇంకా సినీ రంగ పరిశ్రమ వాళ్ళకు కూడా, ఇంకా వ్యవసాయం చేసేవారికి, ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా
అంతా కూడా మంచి జరుగుతుందండి. నష్టాలు అనేటివి జరగవన్నమాట. చూసుకుంటే మొత్తం కుంభరాశి వారందరికీ కూడా అంటే ఏప్రిల్ 8, 9, 10వ తారీఖులలో తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అనుకూలమైనటువంటి అంశాలు అనేటివి కనిపిస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా భయాన్ని విడిచి తప్పకుండా శివనామస్మరణ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి రావి చెట్టు దగ్గర నేతి దీపాన్ని వెలిగించి మీరు తిరిగి ఇంటికి రండి. మీకు అప్పట్లోపే మీరు అనుకున్న కోరికలు ఈ 5 పెద్ద శుభవార్తలలో మీకు అనుకున్న శుభవార్త తప్పకుండా నెరవేరుతుంది. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడానికి మీరు చిన్న ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.